హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. నిన్న నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగింది. నిన్న నేను ఒక విలేజ్కి వెళ్ళాను శారీస్ కోసం. యాజ్ యూజువల్గా వెళ్తుంటా కాబట్టి అక్కడికి వెళ్ళాక నేను వచ్చానని తెలిసి ఒక వీవరు ఇక ఎట్లా కొట్లా నన్ను పట్టుకున్నాడు మొత్తానికి. ఇక ఆయన వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేదాకా నాకు ఊరుకోలే. ఎందుకంటే ఆయన సరే లొకేషన్ పెట్టండి నేను వస్తానంటే ఆయన లొకేషన్ పెట్టడం కూడా రాదు. సరే ఆయనే నన్ను పట్టుకొని అట్లా కొట్ట తీసుకొని వెళ్ళాడు. వెళ్ళాక వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు. ఇది మొత్తం వాళ్ళ మగ్గాలు, తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. ఇది బాగా పల్లెటూరు, ఇంతకన్నా నేను చూపించలేను. బాగా విలేజ్ అనుకోండి. సో అసలు వేవర్ని కూడా నేను చూపించట్లేదు, ఎందుకంటే ఆయనకి కొంచెం నడవలేకపోతున్నాడు. వాళ్ళ వైఫ్కి కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందంట. సో వీళ్ళు ఏంటి అంటే బయట వీళ్ళకి అంత ప్రపంచం అనేది అంత తెలియట్లే. వాళ్ళు ఇంతమంది ఏదో ఇద్దరు ముగ్గురికి ఇచ్చేవాళ్ళంట, వాళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదంట. కాబట్టి ఈ చీరలన్నీ వాళ్ళకి పోగైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను దొరకడం అంటే నాకు ఇవ్వాలని ట్రై చేశారు. సరేలే ఏముందిలే చూద్దాంలే, శారీస్ ఎట్లా నచ్చితే తీసుకుందాం లేదండి అన్నట్టు వెళ్ళాను. కానీ చాలా చాలా బాగున్నాయి చీరలు. అంటే అవి మనకి సెట్ అవుతాయి. మనం అమ్మే చీరలు చాలా బాగున్నాయి. అంటే ₹1 తక్కువకి ఇస్తున్నారు మనకి. సార్ మీరు రండి సార్, మీరు వచ్చి మాకు కొంచెం సపోర్ట్ చేయండి సార్, మీరు ఉంటే మాకు చాలా సపోర్ట్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నేను వెళ్ళి చూశాను. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి శారీస్. 350 చీరలు ఆయన దగ్గర ఉంటే నేను దాదాపు 300 చీరలు కొనేసాను. నచ్చినాయి నాకు. సో ఒక 50 చీరలు వదిలేసాం, మనకు నచ్చలేదు. ఇందులో కూడా ఫ్యూచర్లో నువ్వు ఎలా కలర్ కాంబినేషన్స్ మార్చాలి ఏంటి అదంతా నేను చెప్పొచ్చాను. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఆనందం ఉంది నిజంగా. ఆ చీరలు మొత్తం నేను కొనేస్తే స్పాట్లో మా అకౌంట్స్ వాళ్ళకి ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ కూడా చేయించేసారు డబ్బులు. ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అనమాట. ఇక వాళ్ళు ఇద్దరు ఆల్మోస్ట్ కళ్ళ ఉన్న నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళని చూస్తుంటే నాకు కలిగిన అనుభూతి ఏంటంటే మిస్ అమ్మ 100 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయిన రోజు కూడా నాకు అంత ఆనందం అయ్యలే. వాళ్ళని చూస్తే అంత ఆనందం వేసింది నాకు నిన్న. నిజంగా ఇది మాత్రం ఎప్పటికి మర్చిపోలేనని వాళ్ళు అన్నారు నాతో. వాళ్ళకి కాదు, నేను మర్చిపోలేను. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈ సపోర్ట్ నేను వేవర్స్కి సపోర్ట్ చేస్తున్నానంటే ఇది డెఫినెట్గా మీరు మిస్ అమ్మకి సపోర్ట్ చేయడం వల్ల. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి, ఇలాంటి వ్యూవర్స్ ఇంకా కూడా మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మిస్ అమ్మ మాది కాదు మనది.